శివరాత్రి రోజున ఏ సమయంలో శివునకు అభిషేకం చేస్తే అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఫలితం వస్తుంది, అత్యంత శక్తివంతమైనటువంటి అభిషేకానికి తగినటువంటి సమయం ఏమిటి అనేటువంటి ప్రశ్న మనకు వచ్చినప్పుడు ఇక్కడ మనం ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. భగవదారాధనలో ముఖ్యంగా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధనలో షట్కాల శివ పూజ అని చెప్పినటువంటి మాట మనకి వినబడుతుంది. షట్కాల శివ పూజ ఏంటండి అంటే మనకి ప్రతిరోజు కూడా 5 రకాలైనటువంటి కాలాలు నిశీధి సమయంతో కలుపుకుని 6 కాలాలు ఉంటాయి. ఈ 6 కాలాల యందు ఎవడైతే శివుణ్ణి అర్చిస్తున్నాడో, శివుణ్ణి అభిషేకం చేస్తున్నాడో, శివారాధన చేస్తున్నాడో వాడు షట్కాల శివ పూజ ద్వారా పరమేశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతున్నవాడు. మరి ఈ కాలాలు ఏంటండి, ఈ షట్కాల శివ పూజ ఏంటంటే చాలా మంది మనం శివరాత్రి రోజున మరి ఉదయం అభిషేకం చేసుకుంటాము, గుడికి వెళ్తాము, ఈ ఉదయాస్తమానం మనం మామూలుగా అటు ఇటు తిరిగినా రాత్రి సమయానికి మాత్రం నిశీధి సమయానికి వెళ్ళిపోయి అభిషేకం చేసుకుంటాం కదా, అది సరిపోదా అంటే నిజానికి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నిశీధి సమయంలో చేసేటువంటి అభిషేకానికి ఎందుకు ప్రాముఖ్యత వచ్చింది అంటే వీడు ఉదయం నుండి సాయంత్రం వరకు 5 కాలాల పాటు చేశాడు, 6వ కాలంలో కూడా చేస్తేనే పరిపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. అందుకని ఖచ్చితంగా 6వ కాలంలో అభిషేకం చేశాడు అంటే వీడు షట్కాలముల పాటు శివుణ్ణి అర్చించాడు అనేటువంటి స్థితి వస్తుంది. కానీ ఇక్కడ మనం ఈ 5 కాలాలు వదిలేస్తున్నాం, 6వ కాలాన్నే పట్టుకుంటున్నాం. అలా కాకుండా షట్కాల శివ పూజ చేసినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రుడై ఉంటాడు. మీరు గమనించండి, నంది మొదలుకొని నాయనారుల్లో ఎక్కువ మంది ఈ షట్కాల శివ పూజను ఆచరిస్తూ ఉండేటువంటి వారు. సరే, ఈ షట్కాలాలు అంటే ఏంటండి? ప్రాతః, సంగమ, మధ్యాహ్న, అపరాహ్న, సాయం, సంధ్యా సమయాలు నిశీధి కాలంతో కలుపుకుని 6. ప్రాతకాలం అంటే తెలుసు, సూర్యోదయం అవుతూ ఉండేటువంటి కాలము. సంగమ కాలం అంటే 9:30, 10 మధ్యలో ఉండేటువంటి కాలము. మధ్యాహ్న కాలం అంటే 11:30, 12 ఆ ప్రాంతంలో ఉండేటువంటిది. అపరాహ్నము అంటే 2-2:30 సమయంలో ఉండేటువంటిది. సాయం సంధ్య అంటే చీకటి పడుతూ ఉండేటువంటిది. నిశీధి సమయము అంటే అర్ధరాత్రి సమయము. ఈ 6 కాలముల యందు ఎవడైతే శివుణ్ణి అర్చిస్తున్నాడో, నవవిధ భక్తి మార్గాల్లో శివుణ్ణి ఆరాధన చేస్తున్నాడో వాళ్ళకి పరమశివుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి చాలా మంది ఉదయాస్తమానం ఇదంతా వదిలేసి సాయంకాలం లేకపోతే నిశీధు సమయానికో శివాభిషేకం చేస్తున్నారు. అలా కాకుండా ఈ షట్కాలాల్లోనూ శివుడికి అభిషేకం చేయండి. ఏమంటే మాకు కుదరదండి అనుకున్నటువంటి వాళ్ళు ఈ షట్కాలముల యందు శివార్చన చెయ్యాలి. లేదా శివుని యొక్క అష్టోత్తర శతనామావళి, అష్టోత్తరం శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, అష్టోత్తర శతనామావళి స్తోత్రం ఉంటుంది, అదైనా సరే చదువుకోవచ్చు.